నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబిఎన్ కిరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతమ్మ. గురుగారు, ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో 2026లో ఉద్యోగాలు వచ్చే అవకాశం అసలు ఏ రాశుల వరకు ఉన్నాయంటారండి? ఇక్కడ దాదాపుగా ఏంటంటే 2026లో మనం చూసుకోవాల్సింది యాక్చువల్గా ఉగాది నుంచి చెప్పగలుగుతాం మేము. అంటే ఉగాది పంచాంగ శ్రవణంలోనే మనకి నవనాయక నిర్ణయం అని ఉంటాయి. 9 గ్రహాల యొక్క అంటే ఈ 7 గ్రహాలకి ఏ స్థానాలు వచ్చాయి, మంత్రి ఎవరు, రాజు ఎవరు అనే విషయాలు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏదేమైనా కొంత కొంత విషయాన్ని మీరు అడిగారు కాబట్టి 2026లో మేము రాహు, కేతువు, గురుడు, శనిని బట్టి చెప్పాలి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ అనేది మీనరాశి వారికి డెవలప్మెంట్స్ ఉంటాయి. అదేంటి సార్ మీరు విచిత్రంగా మీనరాశి వాళ్ళు డైరెక్ట్గా చెప్పారంటే మీనరాశి వారికి ఏళ్ళనాడ్సిన ఎక్కువ ఉంది కదా, జన్మశని ఉంటాడు. జన్మశని ఉన్న ధనానికి యోగాన్ని ఇస్తున్నాడు, ధనానికి యోగాన్ని ఇస్తాడు. ప్లస్ మీనరాశ్యాధిపతి గురుడు మీకు పంచమంలోకి వస్తాడు ఇది గోచారంలో. సో కాబట్టి 2026లో అడిగేది మీరు మే ముందా మే తర్వాత చెప్పట్లేదు. 2026లో వచ్చేటువంటి రాశుల్లో మీనరాశి వారికి ఫస్ట్గా ఉండేటువంటిది ఉద్యోగంలో డెవలప్మెంట్, ఉద్యోగ ప్రాప్తి మీనరాశి వారికి వచ్చే అవకాశం. రెండోది ఇమ్మీడియట్గా వచ్చేటువంటిది వృషభ రాశి వారికి. తృతీయ స్థానంలో గురుడు ఉన్నప్పటికీ కూడా ఇతరుల వల్ల, సోదరుల వల్ల, సోదరిమణుల వల్ల, తనకు తానుగా ఆత్మస్థైర్యం వల్ల, ఇటు లాభంలో శని, తృతీయంలో గురుడు, ఈ 2 గ్రహాల వల్ల తప్పకుండా వీరికి దశమ స్థానంలో రాహు వల్ల కూడా వీరికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. వెరీ టాలెంటెడ్. అంటే ఉద్యోగాలకి ఇబ్బంది పడి లేదా ప్రమోషన్ కోసం లేదా స్టార్ రేటింగ్ ఉంటాయి కదా, 3.5 వరకు ఇస్తారు స్టార్ రేటింగ్. మొన్నటి దాకా 3.5 వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరంలో 4.5 రేటింగ్ కొట్టేసుకొని ట్రిపుల్ ప్రమోషన్ కొట్టేస్తారు వీళ్ళు వృషభ రాశి వాడు. సో కాబట్టి వృషభ రాశి వారికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మరి మేషరాశి వారికి ఉంటే ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటారు తప్ప కొత్తగా ఉద్యోగం మార్పులు వీళ్ళకి ఏముండే అవకాశం లేదు. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ ఏదైనా సరే ఉద్యోగం అంతే. ఇప్పుడంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, మరి 120 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు. సో కాబట్టి వృత్తి అనేది కావాలి, ఇంపార్టెంట్. అంటే వృత్తి అంటే తన యొక్క భోజనానికి సంపాదించడానికి వృత్తి, తన యొక్క వ్యాపారం ఏదో ఉండేది. తన యొక్క ఉన్నటువంటి వ్యక్తి గుమాస్తాగా పనిచేసేవాడు, ఇంకొక కింద పనిచేసేవాళ్ళు. అంటే కాబట్టి ఉద్యోగం అనేది ఏం లేదు, ఒక వృత్తిని ఎంచుకొని ఉన్నటువంటి వ్యక్తులు. అలా వాళ్ళకి ఉద్యోగంలో ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వారికి యావరేజ్, వృషభ రాశి వారికి టాప్, మిథున రాశి వారికి యావరేజ్. అంటే మామూలుగానే వారి యొక్క వాక్చాతుర్యంతో పొందుకోవాల్సింది తప్ప, ఎందుకంటే శని వీళ్ళకి దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఎంత చేసినా పైవాడి యొక్క మెప్పు పొందుకోవడం కష్టపడాలి వీళ్ళు. అంటే వీళ్ళు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికే సరిపోద్ది టైం అంతా ఈ సంవత్సరం. కాబట్టి ఉద్యోగం ఉంటుంది అంతే, కానీ ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వచ్చేటువంటి అవకాశం ఏం లేదు. సో దాని గురించి ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే డిమోషన్ అయ్యే అవకాశం కూడా లేదు. సో ఇది తటస్థ స్థితి బాగా ఉంటుంది, యావరేజ్. కర్కాటక రాశి వారికి ఊహించని చోట ఉద్యోగం, ఊహించని చోటికి మార్పులు, ఎక్కడ ఎవరు బదిలీ అవుతారో తెలియదు, ఎక్కడికి ఎవరికి డిప్యుటేషన్ మీద హై లెవెల్కి వెళ్తారో తెలియదు. మీరు ఆశ్చర్యం ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి విదేశీ రాయబార కేంద్రంలో కూడా ఉద్యోగం చేసే యోగం వస్తుంది వాళ్ళకి. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి డిప్యుటేషన్ మీద వెళ్ళి అంటే ఊహించినటువంటి స్థాయి పెరుగుతుంది తప్పకుండా. అలాగే కొంతమందికి అయాచితంగా అసలు ఆ పోస్టుకి ఈయనకి ఎలిజిబిలిటీ కాదు, అర్హత లేదు, కానీ ఆ పోస్టుకి ఆయన ఇన్ఛార్జిగా పెడతారు. అటువంటి పోస్టు కూడా కర్కాటక రాశి వారికి వచ్చే అవకాశం. ఇక సింహరాశి వారికి ఉద్యోగంలో ఒకటి ఏంటంటే శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అట్లాగే మీకు గురు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొంత ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఉద్యోగం వస్తుంది కొత్తది, కానీ చాలా విపరీతమైన ప్రెజరు, వదిలేద్దామా ఉద్యోగం అనిపించే అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే పర్వాలేదు. ఇక కన్యారాశి వారికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్స్, అన్ఎక్స్పెక్టెడ్ జాబ్. వీరికి 2 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి 2 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. అంటే వీళ్ళు ఇటు 2 వైపులా మీరు ఎగ్జామ్ రాస్తారు, 2 ఉద్యోగాలు వస్తాయి. ఏది వదులుకోవాలనే విషయంలో మీమాంసలు ఉంటారు వీళ్ళు కన్యారాశి వారికి. సో ఎందుకంటే సప్తమంలో శని యోగకారకుడు అవుతారు వీళ్ళకి. అంటే యోగం ఎలా అవుతాడు ఏంటంటే ఆ గురుస్థానం ఉన్నటువంటి శని అనేవాడు ఈ బుధుడికి మిత్రుడు కాబట్టి తప్పకుండా పరోపకారాన్ని పొందుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం కన్యారాశికి తప్పకుండా మీకు ఏకాదశంలో ఉన్నటువంటి గురుడి వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశం. తులారాశి వారికి గొప్ప ఉద్యోగ ప్రయత్నమే లాభం ఉంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో కన్నా ప్రైవేట్ సంస్థల ఉద్యోగం వీరికి చాలా మంచిది. దాంట్లో కూడా టెక్నికల్ విద్యలో కానీ, సాంకేతిక రంగంలో కానీ, అలాగే మీకు ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకి ఈ రాశి వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి బండ చాకిరే తప్పదు. అంటే టాప్లో ఉంటారు కానీ బండ చాకిరి, పోస్ట్ మాత్రం వైస్ ప్రెసిడెంట్ కంపెనీకి, కానీ 22 గంటలు పనిచేస్తూనే ఉండాలి. ఉన్నది 24 గంటలు, 22 గంటలు పనిచేస్తూనే ఉంటాడు. కాబట్టి బండ చాకిరి అనేది తప్పకుండా వీళ్ళకు ఉంటుంది. కానీ అదే రీతిన వీళ్ళకి పేరు కూడా అలాగే ఉంటుంది. 100% మంచి టాప్ లెవెల్ పేరు.
ఆయన లేకపోతే మేము లేవన్నటువంటి పేరు మాత్రం ఉంటుంది. అంటే ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే అంతే పేరు మాత్రం బాగుంటుంది ఊళ్ళో, కానీ భోజనానికి టైం సరిపోదు అనమాట. అంటే కుటుంబంతో గడిపే సమయం తక్కువ అవుతుంది. తక్కువ. సో కాబట్టి మంచి పేరు, టాప్ లెవెల్ పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి దానివల్ల వీరికి మంచిదే. ధనుసు రాశి వారికి యావరేజ్ మళ్ళీ, ఎందుకంటే అష్టమ గురుడు అనేవాడు కొంత అంటే ప్రయోజనం ఏంటంటే అప్రయోజనం ఎక్కువ. ఉన్న ఉద్యోగంలో కొంత టెన్షన్ ఎక్కువ క్రియేట్ చేయడం, ఇతరుల యొక్క ఈర్ష్య అసూయలకు లోనవ్వడం లాంటిది. ఎందుకంటే ఇక్కడ అర్ధాష్టమ శని ఒకటి ఉంది, ఇక్కడ అష్టమంలో గురుడు వచ్చేసాడు. దానివల్ల కేవలం గురుడు ఒక్కడే, రాహు ఒక్కడే కొంత ప్రయోజనాన్ని కలిగించాలి, మా అంటే కేతు. ఈ రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు కాబట్టి ఇతర గ్రహాలకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండి ఈ రెండు గ్రహాలకు కూడా పెద్దగా అంటే ఈ రెండు గ్రహాలు అనుకూలించేది కాదు. బట్ ధనుసు రాశి వారికి ఉద్యోగం ఉందా అంటే ఉందన్న, లేదా అంటే లేదన్న. అంటే అంటే చెప్పుకోవడానికి ఏముండదు అక్కడ వాళ్ళకి. అంటే ప్రయోజనవంతమైంది కాదు, అలానే అప్రయోజనమైంది కాదు, పొడ నిండుతుందిగా, కడుపు నిండే జాబ్ ఉంటుంది అంతవరకు తప్ప గొప్పగా పేరు వచ్చేటువంటి ఉద్యోగం ఏం మార్పులు ఏమి ఈ రాశి వారికి ఉండే అవకాశం లేదు. ఇక మిగిలింది మకర కుంభరాశుల వారికి. మకర కుంభరాశుల వారు రెండింటికి కూడా తప్పకుండా శని ప్రభావం చేత తప్పకుండా వీరికి ఉద్యోగ లాభం. ఇద్దరికి మకర కుంభరాశుల వారికి అనుకూలత ఉంటుంది. అంటే ఒకటి షష్టమ గురుడు, ఒకటికి సప్తమ గురువు. ఈ గురువు వల్ల పరోపకారం, ఇతరుల సహకారం వల్ల వీళ్ళు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం. బట్ థర్డ్ కేటగిరీ ఉద్యోగాన్ని పొందుకుంటారు, బట్ నాట్ టాప్ సెకండ్ కేటగిరీ ఉద్యోగాలు కావాలి. థర్డ్ కేటగిరీలోనే ఉద్యోగం నిలబడుతుంది, వీరికి ఉద్యోగం ఉంటుంది. బట్ దానివల్ల ప్రయోజనం ఉందంటే ఈ సంవత్సరంలో ప్రమోషన్ అది, కానీ పేరు బాగా వస్తుంది, గుర్తింపు ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల వారికి మంచి లాభాలు పొందుకునేటువంటి ఉద్యోగం అని చెప్పవచ్చు. ఇలా మీకు 12 రాష్ట్రాల వారికి 2026లో బెటర్గా ఉన్న రాష్ట్రాలకు మీరు అంచనా వేసుకొని దానికి మార్కులు మీరు ఇచ్చి కామెంట్ చేస్తే సంతోషపడతాం. అలాగే లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా సంతోషపడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. శుభం.